నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పూడిచెర్లలో పవన్ కళ్యాణ్ పర్యటన. పంటకుంట నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తున్న జనసేనాని. ఎస్సీ వర్గీకరణపై ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం. చారిత్రక విజయమన్న మందాకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబు నాయుడుదే కీలక పాత్రని వెల్లడి. న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన పలువురు అధికారులతో సీఎస్ విజయానంద్ సమావేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సభ్యులకు తెలియజేసిన సీఎస్. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తారని అన్నారు. ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించామని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఓర్వకల్లు మండలం పుడిచెర్లలో ఆయన పంటకుంట నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పవన్ తెలిపారు. ప్రతి ఒక్కదానికి ఇన్లెట్ అవుట్లెట్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. రైతుల సేద్యంతో పాటు వాటి చుట్టూ కూరగాయలు పండ్లు మొక్కలు పెంచేలా రూపకల్పన చేసినట్లుగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపాధి ఆర్థిక స్థిరత్వం కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. 100 మందికి పైగా నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించినట్లుగా వివరించారు. గిరిజన గ్రామాల్లో విద్యుత్, త్రాగునీరు వంటి మౌలిక వసతులకు నిధులు కేటాయించామని ఆయన వెల్లడించారు. నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఒక ముందడిగే ఉంటుంది తప్ప వెనకడిగి వేయదు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 4276 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. గత ప్రభుత్వంలో 4000 పైచిలుకు రోడ్లు మటుకు నిర్మించారు 5 సంవత్సరాలు. కానీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే 8 నెలల్లోనే గ్రామీణ రహదారి అభివృద్ధిలో దాదాపు 4000 కిలోమీటర్ల రోడ్లని నిర్మించగలిగాం. ఆల్మోస్ట్ పూర్తవబోతున్నాయి. 1600 కోట్ల వ్యయంతో నిర్మించి మనకి ఈరోజు రోడ్లు పడ్డాయి. మన కర్నూలు జిల్లా నెంబర్ 1లో ఉంది సీసీ రోడ్లు అంటే. దానికి కారణం మన నాయకత్వ పట్టిమ, అలాగే అధికారుల తాలూకు కెపాసిటీ. కొండ ప్రాంతాల్లో రహదారులు లేకపోతే అసలు డోలీల మీద ఆధారపడే పరిస్థితుల నుంచి ఈరోజు డోలీల ద్వారానే పేషెంట్ ఇబ్బందులు పడితే అలాంటి గ్రామాలకు కూడా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ పథకం ద్వారా 100 మందికి పైగా గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేసే వారికి అభ్యున్నతికి మనం ముందుకు సహాయపడుతున్నాం. అదనంగా గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీరు, ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. అందుకే ఈరోజు 1,55,000 పాండ్లు గనక ఈ కుంటలు, నీటి కుంటలు నిజంగా సద్వినియోగం చేసుకోగలిగితే పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు మన రాయలసీమ నేలకి ఇవన్నీ చాలా చాలా సహాయపడతాయి. అలాగే నేను ప్రత్యేకించి చెప్పింది ఏంటంటే, ఇది ముస్నోబా ఫుకోకా ఇందాక మన చైతన్య గారి అబ్బాయి చెప్పినట్టుగా నిజంగా కనుక ఫామ్ పాండ్లు చుట్టూ, ఎందుకంటే నేను ఈ నీటి కుంటలు నేను నా ఇంట్లో నా ఫామ్లో చేసుకున్నాను ఒకప్పుడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులు నీటిని నిల్వ చేసుకోవడం, భూగర్భ జిల్లాలను పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి అందించడంతో పాటు ఫామ్ పాండ్స్ చుట్టూ అరటి కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, జామ, కరివేపాకు లాంటి మొక్కలను పెంచితే రైతులకి ఒక ఆదాయం కూడా ఉంటుంది, దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. అదే నీటిలో కూడా చిన్నపాటి చేపలు పెంచుకోవచ్చు సహజంగా. అలాగే బాతుల పెంపకానికి, ఈ బాతుల పెంపకం వల్ల ఏం జరుగుతుంది, నీరు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు దోమలు ఉండటానికి అంటే క్రిమి కీటకాలు పెరగవు. అందువల్ల బాతుల పెంపకం ఒకటి సహాయపడుతుంది. వ్యవసాయానికి ఇది మరింత ఉపయోగపరంగా ఉంటుంది. ఈ నీటి నాణ్యత మెరుగుపరచడంతో పాటు నీటి వనరుల నిర్వహణ కూడా సమర్థవంతంగా మార్చి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుంది. ఎస్సీ వర్గీకరణపై ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రక విజయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అండగా ఉన్నారని అన్నారు. జగన్ ఉంటే ఎస్సీ వర్గీకరణను ఇక చూసేవాళ్ళం కాదని వ్యాఖ్యానించారు. మా ఉద్యమంలో న్యాయం ఉందనేందుకు ఏకగ్రీవ తీర్మానాలే నిరసనమని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కార్యకర్తలు ఎంతో పోరాటం చేస్తారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ తీర్మానం ఏకగ్రీవం కావడానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ అన్నారు. 1997-98లో తొలిసారి ఎస్సీ వర్గీకరణ తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు దేనని ఆయన గుర్తు చేశారు.
30 ఏళ్ల పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని, వారికి తమ పోరాటాన్ని అంకితం చేస్తున్నామని చెప్పారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎస్సీ వర్గీకరణ వైపే చంద్రబాబు నాయుడు నిలబడ్డారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై 1996 మహాసభలో చంద్రబాబు నాయుడు తొలిసారి హామీ ఇచ్చారని మందాకృష్ణ మాదిగ చెప్పారు. అప్పటి నుండి చిత్తశుద్ధితో కృషి చేయటం వల్లే ఎస్సీ వర్గీకరణ తీర్మానం ఏకగ్రీవం అయిందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 1997లో తాను పాదయాత్ర చేపట్టారని, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు తల్లి ఆశీస్సులు తీసుకున్నానని పేర్కొన్నారు. మోడీ, అమిత్ షా, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి తమకు అండగా నిలిచారని చెప్పారు. పవన్ కళ్యాణ్ సైతం తమకు మద్దతు ఇచ్చారని మందాకృష్ణ మాదిగ తెలిపారు. మాదిగల ఆకాంక్షలో, మాదిగల డిమాండ్లో ఒక సంపూర్ణ న్యాయం ఆ డిమాండ్లో కలిగి ఉన్నది అనడానికి సాక్ష్యమే నిన్న ఏకగ్రీవ తీర్మానం జరగడం. భారతదేశ చరిత్రలో ఒక అంశం మీద దశాబ్దాల తరబడి జరిగిన ఉద్యమంలో భాగంగా ఈ 3 దశాబ్దాల కాలంలో ఎన్ని సందర్భాల్లో శాసనసభలో చర్చ జరిగినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఒక చర్చ జరిగినప్పుడు అది తీర్మానం రూపం దాల్చే సమయంలో పార్టీలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఏకగ్రీవ తీర్మానం ద్వారా అందుతున్నది. అది గౌరవ మొట్టమొదటి తీర్మానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకగ్రీవంగా తీసుకున్నదే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు వర్గీకరణ పోరాటానికి నిరంతరం అండదండలు అందిస్తూ వర్గీకరణ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారే మొదటి తీర్మానం 98లో పెట్టాడు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్గీకరణ అంశం మీద తీర్మానం పెడితే ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. అది 2000 సంవత్సరంలో తీర్మానం పెడితే ఏకగ్రీవ తీర్మానం జరిగింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ రద్దయిన కాలంలో తిరిగి నిలబెట్టడం కోసం మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెడితే రాజశేఖర రెడ్డి గారి కాలంలో కూడా ఏకగ్రీవ తీర్మానం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం పెడితే ఏకగ్రీవ తీర్మానం జరిగింది. నిన్న కంటే ముందు ఒక 3 రోజుల ముందు తెలంగాణ శాసనసభలో వర్గీకరణ అంశం మీద ఏకగ్రీవ తీర్మానం జరిగింది. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఏకగ్రీవ తీర్మానం జరిగింది. అంటే 97, 98 మొదలుకొని నేటి వరకు ఎన్ని సందర్భాల్లో ఈ చర్చ శాసనసభలో వచ్చినా ఏకగ్రీవంగా తీర్మానం జరుగుతున్నదంటే మాదిగ ఉద్యమంలో, మాదిగ ఆకాంక్షలో ఎంత న్యాయం అందులో దాగి ఉన్నదో అందుకు సాక్ష్యం. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన పలువురు అధికారులతో కూడిన బృందం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో సమావేశమైంది. ఆ బృందం ప్రతినిధులు రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సిఎస్ ను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టి ప్రజలకు ఏ విధంగా సులభంగా పౌర సేవలు అందిస్తుందన్నది సిఎస్ వివరించారు. న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన పలువురు అధికారులతో కూడిన బృందం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో సమావేశమైంది. మేజర్ జనరల్ సిపి సంగ్రా నేతృత్వంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఆర్డీఓ తదితర విభాగాలకు చెందిన అధికారుల బృందం వారి స్టడీ టూర్లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా సిఎస్ తో సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ బృందం ప్రతినిధులు రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సిఎస్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను గురించి ఆయన వివరించారు. ముఖ్యంగా స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు 10 సూత్రాల ప్రణాళిక ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో సాంకేతిక వినియోగం గురించి సిఎస్ విజయానంద్ వారికి వివరించడం జరిగింది. ఇటీవల రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టి ప్రజలకు ఏ విధంగా సులభంగా పౌర సేవలు అందిస్తుంది వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 970 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉందని, తీర ప్రాంతంలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ నూతన ఓడరేవుల నిర్మాణం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల గురించి సిఎస్ విజయానంద్ ఎన్డీసీ ప్రతినిధి బృందానికి వివరించారు. రాబోయే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికంగా, సర్వీస్ సెక్టర్, తయారీ రంగం, లాజిస్టిక్స్ తదితర రంగాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కానుందని తెలిపారు. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక ప్రాజెక్టులను చేపడుతున్నట్లుగా తెలిపారు. అంతేకాక వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున సాంకేతికత వినియోగం, ఉద్యానవన రంగం, ప్రకృతి సేద్యం వంటి రంగాలలో దేశంలో ఏపీని మొదటి స్థానంలో నిలిపేందుకు చేస్తున్న కృషిని సిఎస్ వారికి వివరించారు. రాష్ట్రంలో వివిధ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ తదితర కేంద్ర రక్షణ దళాలు రాష్ట్రానికి ఎనలేని సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఉదాహరణకు విశాఖపట్నంలో
హుదూ తుఫాను సమయంలో వారం రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడంలోనూ గత ఏడాది విజయవాడలో సంభవించిన వరదల్లోనూ రక్షణ దళాలు అందించిన సేవలను సిఎస్ విజయానంద్ వారికి గుర్తు చేయడం జరిగింది. 4 నెలల్లో విశాఖ మహానగరపాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. భోగాపురం విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా డీవియేషన్ జరిగిందని మంత్రి తెలిపారు. 4 నెలల్లో విశాఖ మహానగరపాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ కొత్త మాస్టర్ ప్లాన్ పై సచివాలయంలో అధికారులు విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మే నెలాఖరులోగా విశాఖ మెట్రో రైల్ టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. ఫైనాన్షియల్ సిటీ విశాఖ మాస్టర్ ప్లాన్ పై సమీక్షించినట్లుగా తెలిపారు. ప్రజలు నేతల అభిప్రాయాలతో 4 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లుగా తెలిపారు. విశాఖ మెట్రో రైల్ పైన సమావేశంలో చర్చించామని తెలిపారు. టీడీఆర్ బ్రాండ్ల విషయంలో గతంలో అక్రమాలు జరిగాయని, విశాఖలో 600కు పైగా టీడీఆర్ బ్రాండ్లు పెండింగ్ లో ఉన్నట్లుగా చెప్పారు. వీటిని విశాఖ కలెక్టర్ త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా డీవియేషన్ జరిగిందని మంత్రి తెలిపారు. నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా కలెక్టర్లు, ఆర్డీఓలకు మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ల్యాండ్ క్రోచ్మెంట్, ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ ఖచ్చితంగా అమలు చేసి కేసులు నమోదు చేయాలని అన్నారు. విజయవాడ గవర్నర్పేట రైతు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ఆధ్వర్యంలో రెవెన్యూ సేవల పంపిణీపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలకు శిక్షణ సదస్సు జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, సిసిఎల్ఏ జి జయలక్ష్మి పాల్గొని నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు అందించడంతో పాటు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం తదితరులపై మార్గనిర్దేశం చేశారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి వచ్చే 6 నెలల సమయం చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడా జాప్యం లేకుండా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు డేటా నమోదులో ఖచ్చితత్వానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రభుత్వ భూములను కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్, ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ ఖచ్చితంగా అమలు చేసి కేసులు నమోదు చేయాలని అన్నారు. అన్ని శాఖలకు మూలో తల్లి లాంటి రెవెన్యూ శాఖ ద్వారా నాణ్యమైన, ఖచ్చితమైన సేవలు అందించవలసిన బాధ్యత ఉందని అన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పేపర్లెస్, స్మార్ట్ గవర్నెన్స్ గా సేవల పంపిణీని తీర్చిదిద్దాలని అన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగించాలని అన్నారు. రీసర్వేపై సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల డైరెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, ఇనాం ఎస్టేట్, పిఓటి చట్టాలపై విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసింహం, రికార్డ్ ఆఫ్ రైట్స్, భూ ఆక్రమణలు, ల్యాండ్ గ్యాబరింగ్ పై విశ్రాంతి ఐఏఎస్ అధికారి బి రామయ్య శిక్షణ ఇవ్వగా, వెబ్ ల్యాండ్ సంబంధిత అంశాలపై ఏపీ ఐఏఎస్సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి రచన వివరించారు. వివిధ సందేహాలను నివృత్తి చేశారు. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా వచ్చిన ల్యాండ్ గ్యాబరింగ్ ప్రొహిబిషన్ చట్టం 2024 గ్రామాలను భూ వివాదరహితంగా మార్చేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులు ముమ్మరంగా సాగుతున్న రీసర్వే తదితరుల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, పొరపాట్లకు తావు లేకుండా అత్యంత నాణ్యంగా రెవెన్యూ సేవలు అందించేలా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉదయస్తమన సేవలను దర్శించుకునే అవకాశాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిట్టోన్ నగర శాఖ విజయవాడ వాసులకు కల్పించింది. విజయవాడ ఏ కన్వెన్షన్ లో నేడు, రేపు 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి సాక్షాత్తు తిరుమలలో జరిగే విధంగా శ్రీవారి సేవలను నిర్వహిస్తారు. ఏ కన్వెన్షన్ ప్రాంగణాన్ని శ్రీవారి ఆలయాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ అనంతరం త్రోమాల సేవ, సహస్రనామార్చన అనంతరం పసుపు కొట్టడం, అష్టోత్తర శతకాలాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మిట్టౌన్ విజయవాడ అధ్యక్షుడు గుడిపాటి కిషోర్, చైర్మన్ శ్రీనివాస్ బాలాజీ, కన్వీనర్ ఎడ్ల పార్థసారథి, క్లబ్ సెక్రటరీ బి సుందర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో జరిగే విధంగా ఉదయస్తమన నిర్వహిస్తున్నామని చెప్పారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి సేవను కనులారా వీక్షించాలని భక్తులు భావిస్తున్నారని, అందుకే విజయవాడ ఏ కన్వెన్షన్ లో 2 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవకులు తోమాల సేవ, సహస్రార్చనమాల నిర్వహిస్తున్నామని, 10 గంటలకు తిరుప్పడవాడ సేవ ఉంటుందని అన్నారు.
ఉదయం 10 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి పుష్పయాగం సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో శోభాయాత్ర నిర్వహిస్తున్నామని, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో కార్యక్రమాలు ముగుస్తాయని వివరించారు. శ్రీవారి సేవలతో పాటు భక్తులకు తిరుమల ప్రసాదాన్ని కూడా అందజేస్తున్నామని వెల్లడించారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలు వీక్షించి తరించాలని కోరారు. ఈరోజు రోటరీ మిట్టోన్ విజయవాడ ఆధ్వర్యంలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉదయస్థ సేవల కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ రేపు అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమానికి. తిరుపతిలో ఏదైతే తరహాలో ఉదయస్తమ సేవలు నిర్వహిస్తామో అదే తరహాలో సుప్రభాతం మొదలుకొని అలానే ఏకాంత సేవ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. కావున విజయవాడలో ఉన్న నగర ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. ఉదయస్తమ సేవలను సుప్రభాతం నుంచి తోమాల సేవ, సుప్రభాతం, కొలువు, అష్టదళ పద్మము, తిరుపతి వెళ్ళి అన్ని సేవలు చేయించుకునే భాగ్యం ప్రజలందరికీ లభ్యమవుదు. సో అందుకే అదే తరహాలోని విజయవాడలోని ఆ సేవలందరూ పాల్గొనే అవకాశం నగర ప్రజలందరికీ రోటరీ మిట్టోన్ విజయవాడ ద్వారా అందిస్తున్నాం ఉచితంగా. మన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మీకు అందరికీ తెలుసు ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది మేము గత 41 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే శ్రీవారికి కూడా సేవ చేసుకోవాలనే సదుద్దేశంతో విజయవాడ నగర ప్రజల కోసం మేము ఇక్కడ తిరుమలలో ఏ విధంగా అయితే శ్రీవారికి సేవలు ఎలాగైతే జరుగుతాయో అలాగే ఇక్కడ మేము మన మిడ్ టౌన్ విజయవాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకి అందుబాటులో ఉచితంగా మేము దర్శనం కల్పిస్తూ అన్ని సేవలు ఇక్కడ 2 రోజుల పాటు ఈరోజు రేపు ఇక్కడ ఏ కన్వెన్షన్లో నిర్వహించడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 9 దాకా ప్లస్ ఈవినింగ్ కళ్యాణము ఇట్లా అన్ని రకాల సేవలు జరుగుతున్నాయి. అలాగే మనకి దర్శించుకున్న వాళ్ళకి మనకి ప్రసాదాలు కూడా మంచి ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో కావున నగర ప్రజలందరూ విరివిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి దైవ దర్శనం చేసుకోవాల్సిందిగా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టిన మా మిట్టోన్ మెంబర్స్ అందరూ కూడాను తలకొచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ముఖ్యంగా శ్రీవారి దర్శనం చేసుకుని సేవలన్నీ చేసుకున్న తర్వాత ప్రసాదాలకు మటుకు పెద్దపీట వేసాము. ఈసారి తిరుపతిలో ఇచ్చే ప్రసాదాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూస్గా మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు 2 రోజులు కూడా 2 రకాల వెరైటీ ప్రసాదాలు మేము ఇక్కడ ఇవ్వటం 5 రకాల ప్రసాదాలు ఇవ్వటం జరిగింది. సో అందరూ వచ్చి స్వామివారి కృపా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని ప్రసాదాలు కూడా పుచ్చుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. రాజధాని ప్రాంతమైన విజయవాడ ఆటోనగర్ ను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అంతర్గత రోడ్లను విస్తీర్ణం చేసేందుకు సిఆర్డీఏ సహకారంతో ముందుకు వెళ్తామని అన్నారు. విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ ఆటోనగర్ లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబులతో కలిసి రోడ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గన్నవరం నుంచి మెట్రో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు ఫ్లైఓవర్ పనులు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ కి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించామన్నారు. ఆటోనగర్ కి లారీలు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చేందుకు ఆటోనగర్ టెర్మినల్ రోడ్, బెల్లంవారి వీధి, మహానాడ్ రోడ్ జంక్షన్, శక్తి కళ్యాణ మండపం రోడ్, ఘంటసాల రోడ్లను పరిశీలించడం జరిగిందన్నారు. గన్నవరం విమానాశ్రయానికి రావర్పాడ్ రింగ్ రోడ్ నుంచి మరో ప్రత్యామ్నాయ మార్గం కోసం చూస్తున్నామని అన్నారు. రామవార్పాడ్ రింగ్ రోడ్ నుంచి కేసరపల్లి వరకు ఎస్ఎల్వి గ్రాండ్ మీదుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని సిఆర్డీ కమిషనర్ కన్నాబాబుకి సూచించామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆటోనగర్లోకి ఇతర ప్రాంతాల నుంచి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అమరావతికి ముఖద్వారం, అమరావతిలో భాగమైన విజయవాడలో వాళ్ళ సిఆర్డీఏ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, కన్నబాబు గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ముఖ్యంగా 305 ఎకరాల్లో 1,00,000 మంది కార్మికులు ఉండే ప్రాంతమైన ఇక్కడ ఆటోనగర్ ప్రాంతం, ఈ ప్రాంతం కనుక అభివృద్ధి ఉంటే విజయవాడ అభివృద్ధిలో దోహదం పడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మున్సిపల్ మంత్రి గారు ఆధ్వర్యంలో ఏర్పడిన సిఆర్డీఏలో ఇవాళ అమరావతి సమస్యలే కాదు, సిఆర్డీఏ ప్రాంతంలో ఉన్న అన్ని రోడ్లు డెవలప్మెంట్లో భాగంగా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆటోనగర్ రావడం జరిగింది. త్వరలో ఇటువంటి ఆటోనగర్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఉండే ఇటువంటి ఆటోనగర్ని, ఇంత డెన్సిటీ ఆఫ్ ఆటోనగర్ని ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అలౌ చేయాలి. అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. నిడమానూరు నుంచి మహానాడు రోడ్డు కూడా మూసుకుపోబోతుంది. కాబట్టి ఇక్కడ చాలామంది జీవనోపాధి కోల్పోబోతారు. కాబట్టి దానికి ముందుగానే మేల్కొని ప్రత్యామ్నాయ రోడ్లు చూడటానికే మేము ఇవాళ రావడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఇంత ఉదయమే వచ్చిన అధికారులకి, ముఖ్యంగా సిఆర్డీఏ కమిషనర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 2 నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ ఆర్ గంగాధర్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులుగా గుర్తించామని చెప్పారు. వీరిలో వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన బాణావత్ లక్ష్మ, జితేంద్ర కుమార్, పగడాల హర్షవర్ధన్ ను అరెస్టు చేశామని వివరించారు. మిగిలిన 6 నిందితుల కోసం పోలీసులు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. బాలికపై సామూహిక అత్యాచారం కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో 5 నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసు వివరాలను గన్నవరం పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆర్ గంగాధరరావు మీడియాకు వెల్లడించారు. ఆయన మాటల్లో, గన్నవరం మండలం వీరపనేనిగూడానికి చెందిన యువతికి జీ కొండూరుకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. అక్కడ వారి ఇంటి పక్కన ఉండే బాలిక వీరి పిల్లలతో చనువుగా ఉండేది. చదువు మానేసి ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరపనేనిగూడెంలో అంజమ్మ, సుబ్బమ్మ పేరంటమ్మల తిరునాళ జరిగింది. దీనికి ఆ మహిళ పిల్లలతో కలిసి స్వగ్రామానికి వస్తుండగా నేను వస్తానని సదరు బాలిక అనటంతో బాలిక తండ్రి వద్దని చెప్పారు. వెళతానని మొండికేయటంతో 200 రూపాయలు ఇచ్చి ఆ మహిళతో పాటుగా పంపించారు. ఈ నెల 9వ తేదీన వీరపనేనిగూడెం వచ్చారు. 4 రోజుల తర్వాత ఆ మహిళ ఇంట్లో గొడవ జరిగింది. ఈ గొడవకు కారణం నువ్వేనని, మీ నాన్నతో చెప్తానని బాలికను మహిళా తల్లి మందలించింది. నాన్నతో చెప్తే కొడతాడని భయపడిన బాలిక ఇంట్లో నుంచి ఈ నెల 13వ తేదీ రాత్రి 10:30 బయటకు వచ్చింది. సగర్లపేటలోని 4 రోడ్ల సెంటర్లకు రాగానే పక్కనే ఉన్న వెంచర్లో కొందరు యువకులు మద్యం తాగుతున్నారు. వారి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఆ యువకులు ఆ బాలికను ద్విచక్ర వాహనంపై తీసుకుని కేసరపల్లిలో వారి స్నేహితుడి సహాయంతో ఒక ఇంట్లో పెట్టారు. ఒకరి తర్వాత మరొకరు చొప్పున 7 ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు మహిళకు 2 రోజుల తర్వాత అనుమానం వచ్చి బాలిక ఇంటికి వెళ్ళిందా లేదా అని ఆరా తీసింది. జీ కొండూరు రాలేదని తెలియటంతో ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 8 బృందాలతో గాలింపు చేపట్టారు. ఆపరేషన్ పేరిట వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి లుక్అవుట్ నోటీసులను రాష్ట్ర వ్యాప్తంగా పంపించారు. బాలిక కలర్ ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లను ఉపయోగించి ఆత్కూరు వీరపనేనిగూడెం ప్రాంతంలో గాలింపు చేపట్టారు. కలెక్టర్ దృష్టిలో పెట్టి జిల్లాలోని అన్ని సచివాలయ గ్రూపుల్లో, ఆశా వర్కర్లు, డ్వాక్రా గ్రూపుల్లో బాలిక ఫోటోను వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన రాత్రి బాలికను ఆటో డ్రైవర్ మాచవరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ బాలిక తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి బాలికను పెద్దవుటపల్లిలోని బంధువుల ఇంటికి తీసుకువెళ్లారు. బాలికకు కడుపులో నొప్పి వస్తున్నట్లుగా తల్లికి చెప్పగా ఆమె ఆత్కూరు పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి పంపించారు. మహిళ ఎస్ఐ సమక్షంలో బాలిక తనపై కొంతమంది అత్యాచారం చేసినట్లుగా చెప్పగా స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆ రాత్రి బాలికను కేసరపల్లి తీసుకువెళ్లి 3 రోజుల పాటు ఉంచారు. 6 యువకులు, 1 మైనర్ బాలుడు బాలికపై అత్యాచారం చేశారు. 3 రోజుల అనంతరం బాలికను విజయవాడలో దింపారు. అక్కడ బాలిక ఆటో ఆపి విజయవాడ వెళ్లాలి అని చెప్పడంతో డ్రైవర్కు అనుమానం వచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో నిందితులు బాణావత్ లక్ష్మ, జితేంద్ర, పగడాల హర్షవర్ధన్ ను అరెస్టు చేశారు. మరో 5 కోసం గాలిస్తున్నారు. మనకి గన్నవరం సబ్ డివిజన్లోని హనుమాన్ జంక్షన్ సర్కిల్లో ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఒక గర్ల్ మిస్సింగ్ అనేది రిపోర్ట్ అయింది. ఆమెను మనం చూసినట్లయితే ఆమె మైనర్ గర్ల్ ఉన్నారు. ఆ పాప వచ్చేసి జీ కొండూరు మండలం ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి వీరపనేని గూడెంకు ఇక తిరునాళ్ళు జరుగుతుందనేటువంటి ఒక చూద్దామనేటువంటి దాంతో వాళ్ళ ఇంటి పక్కన ఉండేటువంటి చంద్రిక, ఆమె ఈ ఊరు ఆమెది, ఆమెతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తిరునాళ్ళు ఆ రోజు అంతా కూడా చూసుకోవటం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఆ ఇంట్లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన నేపథ్యంలో ఆ పిల్ల ఆ ఇంటి నుంచి పారిపోయింది. సో ఇలా పారిపోయినటువంటి ఈ పాప సో కోసం అందరూ వెతుకుతా ఉన్నారు. వెతికిన తర్వాత మనకి 14వ తేదీ వీళ్ళ తల్లిదండ్రులు అది వచ్చి వాళ్ళ మదర్ వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి మరుక్షణమే ఆ పాప మైనర్ బాలిక కాబట్టి ఇమ్మీడియట్గా ఒక 8 టీంలను మేము ఫామ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎస్ఐ ఆత్కూర్ గారు, అట్లాగే సిఐ హనుమాన్ జంక్షన్ సిఐ సత్యనారాయణ గారు, ఈ యొక్క డిఎస్పీ గారు డిహెచ్ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క దర్యాప్తు అనేటువంటిది ముమ్మరం చేయడం జరిగింది.
వెంటనే విలేజ్కి సంబంధించినటువంటి సర్వేర్ని పిలిపించి ఒక సర్వే మ్యాప్, ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక సర్వే మ్యాప్ కలర్లో తీపించాము. ఎందుకంటే ఆమె వెళ్ళిపోయేటువంటి దారులు ఎన్ని రకాలుగా ఉంటాయనేది చూసాము. వెంటనే ఈ డ్రోన్స్ ఉపయోగించి ఎక్కడైనా సరే ట్యాంక్స్ కానీ లేకపోతే వెల్స్ కానీ ఎక్కడైనా ఉంది, అక్కడైనా మూమెంట్ ఏదైనా ఉందనేటువంటి ఉద్దేశంతో బాగా డ్రోన్స్ని ఉపయోగించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క సీసీటీవీ కెమెరాస్, మన వీరపనేని గూడెంలో ఎన్ని సీసీటీవీ కెమెరాస్తో ఉన్నాయి, అన్ని సీసీటీవీ కెమెరాస్ సంబంధించినటువంటి ఫుటేజెస్ని మేము కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ క్రమంలో అంతేకాకుండా ఈ పాప ఆచూకీ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆ పాపకు సంబంధించినటువంటి వివరాలన్నీ పెట్టడం, అలాగే మన ఆత్కూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆల్ సోషల్ మీడియా గ్రూప్స్లో, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్స్లో, అలాగే కలెక్టర్ గారిని కూడా సంప్రదించి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆశా వర్కర్స్ గ్రూప్స్, అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని విలేజ్ సెక్రటేరియట్ సంబంధించిన ఎంప్లాయీస్ సంబంధించినటువంటి గ్రూప్స్లో, అలాగే పోలీసు మహిళా కార్యదర్శులు వాళ్ళ యొక్క గ్రూప్స్లో, అలాగే అన్ని గ్రూప్స్లో కూడా మేము ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా షేర్ చేసి విస్తృతమైనటువంటి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ గొడవ నువ్వే కారణం, మా ఇంట్లో గొడవ కారణం అని ఆ పిల్లకి అనేసరికి నేను నాన్నకి ఫోన్ చేస్తాను, ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పింది. స్వతహాగా ఆ పాపకి తండ్రి అంటే కొంచెం భయం ఉంది. ఎందుకంటే ఈ పాప 6th క్లాస్ డ్రాప్అవుట్ ఉంది. సో ఈ చదువు మానేసి ఇంటి దగ్గర ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బాగా భయపడి మా నాన్న దగ్గరికి ఎలా పంపించేస్తారేమో, మళ్ళీ ఆయన కొట్టాడేమో వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని అవుట్కట్స్లో ఉన్నటువంటి లేఅవుట్లో ఒకళ్ళు అక్కడ గమనించడం, ఈమె ఈ యొక్క కండిషన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని ఆ పాపతో శారీరకంగా కలవటం జరిగింది. మరలా ఇద్దరు కూడా అడిగారు, ఎక్కడికి వెళ్ళాలి, డ్రాప్ చేస్తామంటే ఇంటికి వెళ్ళనని చెప్పడం, మళ్ళీ వాళ్ళని ఇంకొక 2 ఫ్రెండ్స్కి దగ్గరికి తీసుకొని వెళ్ళటంతో వారు కూడా శారీరకంగా అనుభవించడం ఒకరి తర్వాత ఒకరు. మళ్ళీ వాళ్ళు కూడా ఇంటికి దింపేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా నేను ఇంటికి వెళ్ళను అని నన్ను కొడతారు అనేటువంటి ఒక భయం వ్యక్తం చేసేసరికి ఆమెకు నిస్సహాయత స్థితిని ఆసరాగా చేసుకొని ఆ పాపని మన గన్నవరం లిమిట్స్లో ఒక గ్రామంలోకి తీసుకొని వెళ్ళి ఒక 3 రోజుల పాటు అక్కడ ఉంచారు. ఆమెకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా సదుపాయాలు కల్పించి, అక్కడ కూడా ఒక 3 కుర్రోళ్ళు ఆమెతో శారీరకంగా కలిసినట్టుగా మనకు దర్యాప్తులో తేలింది. అలాగే ఆశ్రయం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఇల్లు కూడా మేము డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ఈరోజు వీరపనేని గూడానికే చెందినటువంటి బాణావత్ లక్ష్మణ జితేంద్ర కుమార్ నాయక్ అలియాస్ జిత్తు అంటారు ఇతను 25 సంవత్సరాలు, సన్నాఫ్ ఏడుకొండలు. అలాగే పగడాల హర్షవర్ధన్, ఇతన్ని సిద్ధు అంటారు. సో ఇతను సన్నాఫ్ కోటేశ్వర 25 years. వీరిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క దర్యాప్తుకి ప్రత్యేకంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ని ఈ యొక్క దర్యాప్తుకి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. సో ఈ యొక్క కేసులో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, అట్లాగే సైంటిఫిక్ టూల్స్ని ఉపయోగించి ఈ యొక్క క్రైమ్ సీన్ని రికన్స్ట్రక్షన్ చేసుకుంటూ దీన్ని చాలా పకడ్బందీగా ఈ కేసుని మేము నిర్మిస్తూ ఉన్నాము. దీన్ని త్వరితగతిన ఈ ట్రయల్లో దీన్ని ప్రవేశపెట్టి దీంట్లో కన్విక్షన్ను తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంతో మా యొక్క ఆఫీస్ అందరూ కూడా దీన్ని నేను 3 రోజులుగా ఇక్కడే ఉండి ఈ యొక్క కేసుని నేను పూర్తి స్థాయిలో ఈ యొక్క విచారణని నేను దర్యాప్తు చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల పురోగతిపై హోంమంత్రి అనిత అధ్యక్షతన మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, పోలీసింగ్లో టెక్నాలజీ వినియోగంపై తదితర అంశాలపై చర్చించారు. రెవెన్యూ పరమైన కేసుల్లో ఆ శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పరిష్కరించాలని మంత్రి అనిత ఆదేశించారు. సమీక్షకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఐజీ, డీఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారులు, విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలు, డీజీపీ కార్యాలయంలోని పోలీస్ అధికారులు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పూడిచెర్లలో పవన్ కళ్యాణ్ పర్యటన. పంటకుంట నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తున్న జనసేనాని.
ఎస్సీ వర్గీకరణపై ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రక విజయమన్న మందాకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబు నాయుడుదే కీలక పాత్రని వెల్లడి. న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన పలువురు అధికారులతో సీఎస్ విజయానంద్ సమావేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సభ్యులకు తెలియజేసిన సీఎస్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.